స్థానిక ఎన్నికలైతే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎట్లా ఉండబోతుంది టీడీపీ పరిస్థితి, జనసేన పరిస్థితి ఏం చెప్తారు? టీడీపీ అయినా జనసేన అయినా రెండు విడిపోయి పోటీ చేస్తాయి. ఈసారి పంచాయతీ ఎలక్షన్లో కలిసి పోటీ చేయాలని రూలు లేదు. అలాగే పంచాయతీలకి పార్టీ గుర్తులతో సంబంధం లేదు. కాబట్టి ఖచ్చితంగా విడిపోయి పోటీ చేయాలని మేమంటారు ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీని బలోపేతం చేసుకోకుండా ఇంకా కలిసే ఉంటాం, ఇంకా కమాయించుకుంటాం అంటే అది తప్పు. ఖచ్చితంగా విడిపోయి పోటీ చేయాలా. పంచాయతీ ఎలక్షన్లో అయితే జడ్పీటీసీ ఎంపీటీసీల గురించి తర్వాత మాట్లాడుకుంటాం. పంచాయతీ ఎలక్షన్లో 100% జనసేన తెలుగుదేశం విడిపోయే పోటీ చేయాలని నేను కోరుకుంటాను. అసలు అభ్యర్థులు ఉన్నారా అని జనసేనకి ప్రశ్నిస్తున్నారు కొందరు. జనసేనకి గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థులు అయినా ఉన్నారా బలపరిచే? తెలుగు తక్కువ వాళ్ళు అలాగే ప్రశ్నిస్తూ ఉంటారు. ఈవేళ జనసేన పార్టీ చాలా బలంగా తయారైంది. మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై చాలా మంది జనసేన వైపు మళ్ళారు. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు అంత తక్కువగా అంచనా వేస్తే చాలా కష్టం. కాబట్టి జనసేన పార్టీ చాలా బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. మీరు అవునన్నా కాదన్నా, డబ్బు మదంతో కొంతమంది మాట్లాడినా, అహంకారంతో మాట్లాడినా, జనసేన పార్టీని తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళ పతనం గ్యారంటీగా జరుగుతుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి చరిష్మాతో ముందుకెళ్తుంది. ఢంకా బజాయించి చెప్తున్నాం, జనసేన పార్టీ రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. రాసి పెట్టుకోండి. మరో 15 ఏళ్ళు కూటమితోటే ఉంటాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, అది ఈ ఎలక్షన్ లో ఉన్నారంటారా? ఇది కూటమితో ఉంటామంటే అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి, అసెంబ్లీకి సర్పంచ్ ఎలక్షన్స్ కి అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పోటీ పెట్టొద్దు. మీరు అసెంబ్లీ అనేది ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తారు. అది ఏ రకంగా పోటీ చేస్తారని తర్వాత మాట్లాడుకుంటారు వాళ్ళు. అది పక్కన పెట్టద్దాం. అది నాయకుల స్థాయిలో ఉన్నది. స్థానికుల స్థాయిలో ఉండేది నేను మాట్లాడుతున్నా. జనాల మనసులో ఉన్నది నేను మాట్లాడుతున్నా జనసేన కార్యకర్తగా. కాబట్టి నేనేమంటానంటే జనసేన బీజేపీ అలాగే తెలుగుదేశం విడిపోయే ప్రెసిడెంట్ ఎలక్షన్లో పోటీ చేయాలి. ఎవరి బలాన్ని వాళ్ళు పెంచుకోవాలి. కార్యకర్తలు కాపాడుకోవాలంటే సర్పంచ్ కాడి నుంచి మనం ప్రయత్నం చేయాలి. ఈ ఆలోచన బీజేపీకి, జనసేనకి అలాగే తెలుగుదేశానికి కూడా ఉండాలా. ఇక్కడ పొరపచ్చాలు పెట్టుకోకూడదు. వాళ్ళు విడిపోయి పోటీ చేయండి, సామరస్యంగా పోటీ చేయండి. ఎవరని గెలుస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి జనసేనని తక్కువ ఎవడైనా అంచనా వేస్తే వాడు పప్పులో కాలేసినట్టే. అస్సలు సమస్య లేదు. వైసీపీ అనేది దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసినప్పుడు గెలవలేకపోయింది. ఇప్పుడేం గెలుస్తుందండి? పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించి పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయకూడదని ప్రయత్నం చేసిన వైసీపీ పార్టీని తొక్కి కొన్ని సీట్లు గెలవడం జరిగింది. ఆయనకి అధికారం లేనప్పుడే. ఈవేళ అధికారంలో ఉన్నాడు. బ్రహ్మాండంగా ప్రజాపాలన చేసుకుంటూ అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చరిష్మా బాగా అద్భుతంగా పెరిగింది. దేశం మొత్తం మీద పెరిగింది. కాబట్టి రాష్ట్రంలో సంగతి ఏంటంటే ఈవేళ కార్యకర్తలు కాపాడుకోవాలంటే విడిపోయి పోటీ చేయాలని నేను అంటాను. ఏకగ్రీవంగా అవుతామని వీళ్ళు కూడా చెప్పట్లేదు కదా. ఏకగ్రీవం చేయాలని చెప్పి దుర్మార్గం చేసినోడు జగన్మోహన్ రెడ్డి, తప్పు చేసినోడు జగన్మోహన్ రెడ్డి. అది వద్దు. ఎలక్షన్ అనేది అన్నదమ్ముల్లో జరుపుకుందాం, ప్రెసిడెంట్ ఎలక్షన్ అని చెప్తున్నది పవన్ కళ్యాణ్. వైసీపీ దుర్మార్గుల గురించి ఎందుకు మాట్లాడుతారండి? ఆ వేళ గ్రామాల్లోకి వెళ్ళాలంటే భయపడ్డారు, భయపెట్టారు, దుర్మార్గం చేశారు. కానీ ఎదురుగా నిలబడి దమ్ముగా నిలబడి కొన్ని పంచాయతీ సీట్లు గెలుచుకున్నదే జనసేన పార్టీ. ఆ వేళ తెలుగుదేశం కూడా భయపడింది. కాబట్టి జనసేన తక్కువ అంచనా చేసినోడు ఎవడైనా సరే వాడు మాత్రం తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తాడు. 100% చూపించబోతుంది. రాసి పెట్టుకోండి. స్థానిక ఎలక్షన్లలో జనసేన పార్టీ విజయ దుందుబి మోగించి ఒక చిరస్థాయిగా నిలబడేటటువంటి విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. ఇది వాస్తవం.